తిరుపతిలో ఏబీవీపీ విద్యార్థులు నిరసన తెలిపారు. అన్నమయ్య కూడల్లో భిక్షాటన చేశారు. జీవో నెంబర్ 77 స్టూడెంట్స్ కు శాపంగా మారిందని దాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ విద్యార్థుల హక్కు అన్నారు. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం నష్ట నివారణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. విద్యాశాఖ మంత్రి గతంలో ఇచ్చిన హామీ అమలు చేసి తక్షణమే జీవో రద్దు చేయాలన్నారు. రద్దు చేయాలి జీవో నంబర్ 77 వెంటనే రద్దు చేయాలి జీవో నంబర్ 77 రద్దు చేయాలి జీవో నంబర్ 77 వెంటనే రద్దు చేయాలి జీవో నంబర్ 77 వెంటనే రద్దు చేయాలి. నమస్తే, నా పేరు పూజారి రాఘవేంద్ర, ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, తిరుపతి. ఈరోజు ఏదైతే నారా లోకేష్ గారు ఉన్నారో, ప్రభుత్వం వచ్చినప్పుడే జీవో నెంబర్ 77 రద్దు చేస్తానని యువకాలంలో మాట ఇచ్చాడు. ఈ జీవో నెంబర్ 77 ఏదైతే ఉందో, ప్రైవేట్ కాలేజీలో జాయిన్ అయిన విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ తీసేయడం గత 2 ఇయర్స్గా చూసాం. ఈ గవర్నమెంట్ వచ్చిందేమో తక్షణమే రద్దు చేస్తామని నారా లోకేష్ గారు మాట ఇచ్చారు. కానీ మంత్రివర్గంలో చోటు వచ్చిందేమో ఈ విద్యార్థుల పక్షాన ఈ జీవో నెంబర్ 7 ఊసేలేకపోయింది. గత కొద్ది రోజులుగా చూసుకుంటే ఈ ఎంఏఎంసీ ఐసెట్ కౌన్సిలింగ్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా కొద్ది రోజుల్లో పీజీ కౌన్సిలింగ్ కూడా స్టార్ట్ అయిపోతుంది. కానీ ఇప్పటివరకు ఎటువంటి స్పందన లేదు. ఈ స్పందించకపోతే నారా లోకేష్ గారికి అఖిల భారత విద్యార్థి పరిషత్ ఒకటే హెచ్చరిస్తుంది, అయ్యా 10 రోజుల్లో అన్ని ఐసెట్ పీజీ కౌన్సిలింగ్ పూర్తి అవుతున్నా ఇప్పటి వరకు మీరు ఇచ్చిన హామీ అయితే ఏదో ఉందో తక్షణమే దాన్ని జీవో నెంబర్ 77 రద్దు చేయాలి. లేని పక్షంలో అఖిల భారత విద్యార్థి పరిషత్ అనేక ఉద్యమాలు చేస్తుంది. మీ ఇంటి ముట్టడికైనా ఎటువంటి వెనకాడబోదని అఖిల భారత విద్యార్థి పరిషత్ హెచ్చరిస్తుంది.